సమాజంలో ధనవంతులు, కాలం కలిసొచ్చిన వాళ్ళు ఏం మాట్లాడినా హాయిగా, అందంగా, ఆనందంగా చెల్లిపోతాయి. అదే సమాజంలో ఒక పేదవాడు, కాలం కలిసి రానివాడు ఏం మాట్లాడినా చిరాకుగా ఉంటాయి, నొప్పెడతాయి, బాధ పెడతాయి, బంధాలను విడిపోతాయి. ఇది ఈనాటి సమాజం. అందుకే ఒక్కొక్కసారి మౌనంగా ఉండడం చాలా మంచిది. నీవు మౌనంగా ఉన్నంత మాత్రాన చిన్నవాడివే. ఈ విశ్వంలో నీవు చాలా చిన్నవాడివి. తెలుసుకోవలసింది చాలా ఉంది, తెలుసుకుంది చాలా తక్కువ. ఒక్క మాటలో చెప్పనా, నీ కష్టాలు, ఆనందాలు, బంధాలు, బాధ్యతలు, సహాయాలు, మోసాలు ఇవన్నిటినీ దూరంగా విశ్వంలో ఒక శక్తి, శివశక్తి అని ప్రతి క్షణం మనల్ని గమనిస్తూనే ఉంటుంది. అందుకే ఓం నమః శివాయ అనే ఆయన నామాన్ని నీవు జపిస్తే గుండెల్లో ఎగసే అగ్నిపర్వతాలు చల్లారిపోతాయి, నీ కళ్ళను కమ్మేసే కన్నీళ్లు మాయమైపోతాయి. ఇదే నిజం, ఇదే నా మతం, ఇదే నా సాంప్రదాయం. జై భవానీ. ఓం నమః శివాయ. హాయ్ ఫ్రెండ్స్, నేను వైజాగ్ మల్లిగాడు. ఈ కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.